ఏమోలేండి మాస్టర్, మీకు తెలిసినంత ఇదిగా నాకు తెలీదు, మీరు చెప్పినట్టు నేను చెప్పలేను. ఎలాంటి విఘ్నాలు కలగకుండా మా జర్నీ సేఫ్గా జరగాలని ఆ దేవుడికైతే దండం పెట్టేసుకొని అయితే వచ్చేసాం. మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ఒక అడుగు ముందుగా ప్రయాణం స్టార్ట్ చేస్తే మంచిది కదండి. ఫాస్ట్గా వెళ్ళి యాక్సిడెంట్లు అయ్యేదానికన్నా నిదానమే ప్రధానం అన్నది మన పెద్దోళ్ళు చెప్పారు కదా, సో పాటించేయండి. బెంగళూరు దాటాక ఒక దగ్గర అయితే ఆగామండి. పాలు వరెస్ట్గా ఇరిగిపోయి ఉన్నాయి చెప్పాలంటే. అసలు కాఫీ పొడి అయితే అమ్మ అసలు వాళ్ళ కాఫీ పొడి ఉందో లేదన్న లెక్కలో ఉంది. దయచేసి ఒకసారి మీరు ఎక్కడైనా పాలు తాగేటప్పుడు ఇలా చెక్ చేసుకోండి. అలా కాదని చెప్పేసి మేము చిత్తూరు దగ్గర అయితే ఆగాము. చిత్తూరు దగ్గర కూడా ఇక్కడ ఒక 10 మినిట్స్ కార్ ఆపిన దానికి మంచి ఫామ్ అయిందండి. అంటే ఆల్రెడీ వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా, అసలు చెప్పలేనంత ఇదిగా ఉంది. ఇక్కడైతే బాదం పాలు ఉన్నాయండి, సూపర్ ఉన్నాయి. సరే, మా జర్నీ సేఫ్గా జరిగిందని ఆ 7 కండ్ల వానికి దండము, అలానే ఆ పరమశివుడికి ఒక దండం పెట్టుకొని అయితే వచ్చేసాము. త్వరలో తిరుమల వీడియోస్ వస్తాయి, ఖచ్చితంగా చూడండి. మేము ఏ దర్శనంకి వెళ్ళాము ఏంటి అనేది నేను మొత్తం అయితే వ్లాగ్ చేసి అయితే పెడతాను.